ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య జయంతి సందర్భంగా శాసనసభ మెంబర్స్ లాంజ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, రాష్ట్ర మంత్రులు జి వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత సి మధుసూదనాచారి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ తొలి సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పదవులకే వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కొణిజేటి రోసయ్య అని అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అమీర్పేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్లో రోసయ్య జయంతి కార్యక్రమంలో తలసాని పాల్గొన్నారు. అక్కడ మొక్కను నాటి రోసయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన కొణిజేటి రోసయ్య గారిని చూస్తే తెలుగుతనం ఉట్టిపడేటువంటి నాయకుడు. గుంటూరు తెనాలి ప్రాంతంలో వైశ్య కమ్యూనిటీలో జన్మించినటువంటి రోసయ్య గారు ఆయన చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ తర్వాత సమాజానికి సేవ చేయాలన్నటువంటి దృక్పథంతోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆయన తిరిగి వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఒక 3-4 సార్లు శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, సుదీర్ఘకాల మంత్రిగా, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. పదవులు అనేది రాజకీయాలలో చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. శాసన మండలి కాగానే, శాసనసభ కాగానే, లేకపోతే మంత్రి కావాలనేటువంటి రకరకాలుగా జరుగుతుంటాయి. కానీ ఒకే ఒక నాయకుడు రోసయ్య గారు పదవులన్నీ వారి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి సందర్భం. ఆయన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. రెండోది 7 సంవత్సరాలు ఏకతాటిగా ప్రవేశపెట్టినటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు చూసినా చాలా. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. వెట్టి చాకిరీ విముక్తి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు కొమురయ్య అని కమిషనర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, రఘుప్రసాద్, గీతా రాధిక, వేణుగోపాల్, సిఈ రత్నాకర్, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అంజయ్య నగర్లో బీరప్ప కురుమ సంఘం అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొమరయ్య చేసిన పోరాటాన్ని వారు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, ఒక గుడ్ల కాపర్ల కుటుంబంలో పుట్టి ఈ తెలంగాణ యావత్తు తెలంగాణకే ఒక చైతన్య జ్యోతి వెలిగినటువంటి గొప్ప మహనీయుడు దొడ్డి కొమరయ్య గారు. ఆయన వర్ధంతి ఈరోజు మా కుర్మ చైతన్య సమితి అధ్యక్షుడు మా మల్లేశన్న గారు మరియు మిగతా మా సంఘం సభ్యులందరూ కూడా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తెలంగాణ ఇంత చైతన్యవంతమైన ప్రాంతం అంటే ఆయన తన ప్రాణాన్ని బలిదానం చేసి మా అందరు కూడా ఒక బాటలేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆనాడు రజాకార్ల మీద మెదక్ ఎంపీ రఘునందన్ రావును మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, లక్ష్మణ్ పరామర్శించారు. ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న రఘునందన్ ప్రస్తుతం క్రిన్స్ విలాస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈటల అక్కడికి చేరుకుని రఘునందన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్ణచంద్రని యశోదలో కొట్టుకొచ్చిండు. యూకే నుంచి లాప్రోస్కోపీ చేస్తాను. లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఏమైందంటే అది బోన్ ఆ చిన్న మిషన్ తోటి కట్ కాకపోతే ఏం చేసి మళ్ళీ వెనకాల కట్ చేసి
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, నల్గొండ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులు కోలుకునేంత వరకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. చేస్తూ ఇటువంటి ప్రమాదాలకు కారణం ఈ మోడీపై యాజమాన్యాన్ని, పోలీసు కంట్రోల్ బోర్డుని మరి తనిఖీ చేసే అధికారులని వాళ్ళ మీద కేసు నమోదు చేసి మరి న్యాయ విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి సరియైన కఠినమైనటువంటి నిర్ణయాలు, భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీలో విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కానీ ఈ పట్టణ చెరువు ప్రాంతంలో మరి విపరీతంగా కాలుష్యం కానీ అనేక రకాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల దీని మీద న్యాయ విచారణ జరిపించి మరి కఠినంగా శిక్షలు అంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని ఇస్తారు. అనేక యూపీ ఇలాంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో దీని మీద ఆధారంతో బతుకుతూ ఉన్నవాళ్ళు. అందువల్ల ఇది మా కర్తవ్యంగా భావించి మేము రావటం జరిగింది. అంటే మేము రావటం వలన అదనం ప్రయోజనం కాదు, కానీ ఈ సీరియస్నెస్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళితే భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి కర్మాగారాల్లో భద్రతా చర్యలు మరింత జాగ్రత్తగా తీసుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో మేము ఇవాళ రావటం జరిగింది. మీ ద్వారా ఈ మెసేజ్ వెళితే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా, ఎందుకంటే పాసమైలారం సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా సాగాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన सारे लोग वहीं पे काम कर रहे हैं, अभी भी चर्चा कर रहे हैं, अभी भी मतलब निकालने की कोशिश कर रहे हैं। डीएनए सैंपल से इसका भी जितना मैचिंग से जितना मैचिंग करेंगे, हॉस्पिटल से भी पूरा प्रॉब्लम किया होगा। तो हमारी तरफ से यूटिलिटी करेंगे। बहुत दुखी है आपकी तरफ, जबकि आप जब रहे साहब सब जो काफी मेम्बर्स होंगे हम तो बहुत दुखी हैं, लेकिन सरकार जो भी कर सकता है सब पूरी आपकी मदद के लिए करेगा। बस यही मैं तेलंगाना सरकार की तरफ से आपको कहने के लिए हमारे मुख्यमंत्री साहब ने जाके मिलकर बात मिले हो, जो भी प्रॉब्लम होगा, इश्यू होगा, वो सब जो है हमारे कलेक्टर साहिब हैं, एसपी साहब हैं, लोकल ऑफिसर्स हैं और लोकल यहाँ पे सीईओ के जिला परिषद के सब ऑफिसर्स हैं, ये लोग आपकी అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. తాజాగా లింగంపల్లిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హుడా ట్రేడ్ సెంటర్ వద్ద నాలాను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఇదివరకే అందరికీ నోటీసులు ఇచ్చిన అధికారులు చెబుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. ర్యాలీగా వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన వొకేషనల్ విద్యను బోధిస్తున్న అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ వొకేషనల్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సాంప్రదాయ విద్యతో పాటు వృత్తిపరమైన కోర్సులు అందించే లక్ష్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వొకేషనల్ విద్యా కోర్సులను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. అలాంటి కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు బోధన చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి కడు దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ని దాదాపు 14 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విభాగంలో చాలామందికి జియో 16 ప్రకారము రెగ్యులర్ చేయబడింది.
అందులో దాదాపు 3,900 మందిని రెగ్యులర్ చేస్తున్నప్పుడు 411 మందిని కేవలం టెక్నికల్ ఇష్యూస్ అనేసి రెగ్యులర్ చేయకుండా అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా, అధికారులు ఏ చలనం లేకుండా ఇప్పుడు మా వాయిస్ని వాళ్ళు వినట్లేదు. కాబట్టి మేము ప్రెస్ ద్వారా ఆశ్రయించడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, లీగల్ ఫైట్. ఇప్పుడు వెళ్ళి శాంక్షన్ పోస్టులు లేవు మీకు, మేమందరం క్వాలిఫైడ్ లెక్చరర్స్, క్వాలిఫైడ్ అయ్యి 15 సంవత్సరాలు ఒక వ్యవస్థలో ఉండి స్టూడెంట్స్ని బోధన చేసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులని సంపాదించుకొని ఉన్న వ్యవస్థలో ఈరోజు మేము శాంక్షన్ పోస్టులు లేవు మీకు అన్నప్పుడు కేవలం తాత్కాలిక ఒక 2 సంవత్సరాలకు పనికొచ్చే 483 GO అని రకరకాలుగా వాళ్ళు మమ్మల్ని ఇంటర్మీడియట్లో వొకేషనల్ వ్యవస్థ ఉంటుంది. ఇంటర్మీడియట్లో వొకేషనల్ జనరల్ 2 వ్యవస్థలు ఉంటాయి. వొకేషనల్ లోపల అప్పట్లో రాజీవ్ గాంధీ రూరల్లో ఉండే పిల్లలకు వాళ్ళకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో MLT, MPHW, ఆటోమొబైల్ అని అట్లా ఇంజనీరింగ్ కోర్సులు, సివిల్ అని, మెకానికల్ అట్లా కొన్ని కోర్సులు తీసుకొచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు కూడా తొందరగా అంటే ఆ 2 ఏళ్ళు అయిన తర్వాత అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అలాంటివి ఇచ్చి వాళ్ళు తొందర సెటిల్ అవుతారు. అలాంటి ప్రోగ్రామ్స్ ఇంటర్మీడియట్లో వొకేషనల్లో ఉన్నాయి. అయితే ఆ వొకేషనల్లో మేమందరం లెక్చరర్స్గా వర్క్ చేస్తున్నాం. అయితే ఏంటంటే గత ప్రభుత్వము హైదరాబాద్ కూకట్పల్లి బాలాజీ నగర్లో తెలంగాణ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. పేదల కోసం వంగవీటి మోహన రంగా పోరాడారని, ఆయన స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు ఈటెల రాజేందర్. కాపు తెలంగాణ సేవా సమితి ప్రతి ప్రాంతంలో గొప్పగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఆయన జీవితాంతం పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి నాయకుడు. తన జాతి ఐక్యత కోసం, తన జాతి చైతన్యం కోసం నిరంతరంగా పాటుపడ్డ వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. అతి తక్కువ కాలంలోనే వారు పరంపదించడం జరిగింది, వారు మరణించడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ కాపు సేవా సమితి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తారు. వారి స్ఫూర్తితో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా జాతిని ఐక్యంగా నడిపించడంలో కృషి చేయాలని చెప్పి తెలియజేస్తారు. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ డివిజన్లో హైదరాబాద్ బీజేపీ ప్రెసిడెంట్ లంకల దీపక్ రెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత నెల నుంచి డ్రైనేజ్ నీరుతో ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీ వాసులు దీపక్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. నగర్ సంబంధించినటువంటి కమాన్ గల్లీలో వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించి ప్లేస్, ఇక్కడ చాలా మంది కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది. మా ఇక్కడ నుంచి నర్మదా గారని వచ్చి మాకు వాటర్ లేక జనాలు ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లంలో ఉన్నారన్న అంటే ఇమీడియట్ గా నేను ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రతి ఇంటోడు మాకు 18-20 రోజులు అవుతున్నది వాటర్ లేక మేము గిలగిలలు ఆడుతున్నాము అంటే నా పట్టించుకునే నాదులు లేరని చెప్పడం జరుగుతుంది. కొందరు ఇక్కడ బస్తీ వాసులు అయితే ఇగో ఈ విధంగా కొంచెం వాటర్ పడ్డా కానీ ఇక్కడ డ్రైనేజ్ అన్ని కూడా చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరుగుతుంది. నేను అలా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇదే ప్రాబ్లం అమ్మా. కానీ ఈ రోజు మీ గురించి వచ్చా, మేము డెఫినెట్లీ విల్ ఫైట్ ఫర్ దట్. మేము ఇంతకుముందు అక్కడ పక్కన కూడా భారతీయ జనతా పార్టీ వారి ఎంపీ గారు ఫండ్స్ నుంచి అక్కడ బోర్ వేయడం జరిగింది. అక్కడ బోర్ కూడా కొంచెం రిపేర్ అయిందంటే దాన్ని కూడా మేము చేయిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సరాసరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ దగ్గర వేసి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదరిపల్లిలో రైతు కమిషన్ పర్యటించింది. చౌదరిపల్లి గ్రామంలోని ఆదర్శ రైతు కాసెమల్ల వెంకటరాములు వ్యవసాయ క్షేత్రాన్ని రైతు కమిషన్ సభ్యులు పరిశీలించారు. పట్టు పురుగుల పెంపకం చేపడుతున్న మల్లేష్ ఫామ్ను పరిశీలించి మల్బార్ సాగు ద్వారా ఎలాంటి లాభాలున్నాయి, ఎంతకాలం నుండి ఈ సాగు చేస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకుంది రైతు కమిషన్ బృందం.
మొహరం సంతాప దినాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. మొహరం 8వ రోజు సందర్భంగా దార్ ఉల్ షిఫా డబీర్పురాలోని బీబీకా ఆలంను సందర్శించి అక్కడ పుష్పగుచ్చాలు, దట్టిలు సమర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రశాంతిని తన భర్త రాంబాబే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సైదాబాద్కు చెందిన గిరిధర్ రెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో నిరసనకు దిగాడు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని బాధితుడు వాపోయారు. ఆందోళనకు దిగిన గిరిధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. తన ల్యాండ్ను రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమాయ్ కుమార్ అక్రమంగా రిజిస్టర్ చేశారని గిరిధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నాకే న్యాయం జరుగుతలేదు. నువ్వు మామూలు 2 ఎకరాల రైతులకు ఏం న్యాయం చేస్తారు మీరు? అదేమైంది 2016లో 2 ఎకరాల పాస్బుక్ వచ్చింది. పాస్బుక్ వస్తే రాత్రి వితౌట్ ఇంటిమేషన్ రాత్రి నాకు ఇంటిమేషన్ లేకుండా 90 ఎకరాలు అమయ్ కుమార్ దొంగ నా కొడుకు అమయ్ కుమార్ ఇట్లా బాధితులు 100 మంది వాని బాధితులు ఇళ్ళ హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని వరుణ్ మోటార్స్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 ఏళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే 3 ఏళ్లుగా అడ్వర్టైజ్మెంట్ ఫీజు కూడా బకాయి ఉన్నట్టు బల్దియా అధికారులు గుర్తించారు. సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయిస్తామని నమ్మిస్తారు. లక్షల్లో వసూలు చేస్తారు. తిరిగి డబ్బులు అడిగితే దాడులకు దిగుతారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో సెకండ్ హ్యాండ్ కార్ల మాఫియా దౌర్జన్యం చేస్తోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కార్ తీసుకున్నాను సో వాళ్ళ దగ్గర నేను అక్టోబర్లో కార్ తీసుకున్నాను. నేను ఫుల్ అమౌంట్ కట్టే తీసుకున్నాను. 7 lakhs అమౌంట్ కట్టాను. 7 lakhs కట్టించుకొని 1 month అయ్యాక నేను ఫైనాన్స్ కార్ మీద ఫస్ట్ శ్రీబాలాజీ గారి నుంచి కనుక్కొని వచ్చి ఒక 1.5 lakh కట్టాను. చేసి ఫైనాన్స్లో కార్ ఇప్పిస్తుంది అని చెప్పేసి తీసుకున్నారు. ఒక 10-15 రోజులు తిప్పిన తర్వాతకి అన్న మీ వేరే మీద అది కావట్లేదు ఇది కావట్లేదు అని చెప్పేసి చాలా చికా చేస్తే అన్న మొత్తం డబ్బులు కడితే ఎంత వస్తాయి ఎప్పటికల్లా అయిపోతుంది అంటే పొద్దునకల్లా అయిపోతుంది అని చెప్పేసి 4.5 lakhs కట్టించుకున్నారు. సో మిగతా 80,000 మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చేయించుకుంటాను. సో బండి ఇచ్చారు, పంపించారు, అయిపోయింది. ఒకరోజు వచ్చేసి కారు ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆపేసి బండి మారి సో అని చెప్పేసి షికారు చేస్తే వాళ్ళు లేదండి మేము ఇక్కడ బండి కొనుక్కున్నాం సో దీనికి మాట్లాడదాం అది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం ఇది పంపిస్తే వాళ్ళు పోయి డైరెక్ట్గా పోయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మా బండి అమ్ముకున్నారు, మాకు చెప్పకుండా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి. ఆ ఎస్ఐ సార్ నన్ను పిలిచేసి సో ఇట్లా వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేసేయాలమ్మా, సో నీ పేరు మీద ఏం లేదు కాబట్టి సో నీకు ఏమి ఉండవు అని చెప్పేసి బండి ఇప్పించేశారు. వీళ్ళు ఫోన్ చేస్తేమో అన్న వాళ్ళ బండి ఇచ్చేసేయండి, మీకు కాలు కొట్టుకుంటే ఏదో ఒకటి చేసేసి మీకు ఇంత డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. నేను అయితే అండి ఇప్పుడు దాకా ₹1 లేదు. ఓ చెక్ ఇచ్చారు, చెక్ డేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాకా కూడా ₹1 ఏమైనా అంటేనేమో బెదిరిస్తూ ఉన్నారు. మా అల్లుడు మెయిన్ అది తీసుకున్నాం సార్. తీసుకున్నాక ఏమైందంటే అది లోన్ది వేయింది మా అన్నతోడు కాదని మా అల్లుడు మొత్తం శాంక్షన్ చేసిండు, అన్నీ చేసిండు, అయిపోయింది. ఏమంటే అది రిజిస్ట్రేషన్ ఆడుతున్నది అది ఉన్నదంటే మొత్తం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమంటూ ఓనర్ తోడికే చేపిస్తాను. ఇప్పుడు ఏమంటుండు ఇంకా టైం పడుతుంది, ఇంక 15 రోజులు అని. ఇప్పటికీ 15 రోజులు ఈఎంఐ మొత్తం ప్రాసెస్ క్లియర్ అయిపోయింది, అంతా అయిపోయింది. బండిదే ఇక దీని ప్రాబ్లం లేకున్నా కానీ మాట్లాడితే ఇప్పుడు కూడా ఉన్నా నేను 5-10 నిమిషాలు వస్తాయి అంటే వచ్చింది. ఫోన్ పేలి ఓ వ్యక్తికి గాయాలైన ఘటన రాజేంద్రనగర్ అత్తాపూర్లో జరిగింది.
శ్రీనివాస్ అనే యువకుడు తన ప్యాంటు జోబులో ఫోన్ పెట్టుకుని వస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఫోన్ తీసినప్పటికీ అప్పటికే శ్రీనివాస్ కాలికి గాయమైంది. గాలిన గాయాలతో స్థానిక ఆసుపత్రికి వెళ్లిన శ్రీనివాస్కు వైద్యులు చికిత్స చేశారు. పొద్దున పనికి వెళ్తాం. ఛార్జింగ్ ఎన్ని రోజు 1 అవర్ పెడతా. పొద్దున లేచినప్పుడు ఛార్జింగ్ పెట్టినా వెళ్ళిపోతున్నా పనికి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ కూడలి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చి పలు వాహనాలను ఢీకొట్టింది. మారేడుపల్లికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బోస్ కారును వేగంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. वो जो स्पीड में आया उसको गेयर के बदले में क्या दबाया पता नहीं, वो स्पीड से आया। स्टार्टिंग में मेरे से चालू करके कितना गाड़ियाँ समझता हूँ 10-15 गाड़ियों को मारते गया। एक बड़ा भाई ट्राली था उसको लगने से वो रुक गया ऐसा। అక్కడ నుంచి ఫస్ట్ ఒక బండి కుట్టిండు. ఆ బండితో నన్ను టెన్షన్ అయ్యి వేరే బ్రేక్ మీద వేసిండో ఏమో బండ్లు కుదుకుంటూ వస్తూనే ఉంటుండ్రు. ఇక ఓ బండి ఇంకో బండికి స్పాట్లో పడుతూనే ఏదో సినిమాలో పడ్డట్టే అయింది. మేము ఇక్కడే ఉన్నాము. ఏదో శబ్దం అవుతుందని వెళ్ళే ఫస్ట్ ఒక బండి పడ్డ శబ్దం వచ్చింది. అప్పుడప్పుడు ఇట్లనే అవుతుంది. ఏంటని ఇట్లా బండ్లు వస్తూనే ఉన్నారు. ఒక్కైనా పెద్ద 80 ఏళ్ళు ఉన్నారు. 8 బండ్లు. ఒక అమ్మాయి అయితే కొంచెం 90%